నెల 9న జాతీయ యువజన వారోత్సవాల కార్యక్రమానికి సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న యువజన మహాసభకు పెద్ద సంఖ్యలో యువజన నాయకులు హాజరు కావాలని, సమాజంలో మహనీయులను స్ఫూర్తిగా తీసుకుని సామాజిక కార్యక్రమాలు చేపట్టి యువతను చైతన్య చేసి సమాజంలో స్ఫూర్తిగా నిలుస్తున్న వ్యక్తులకు సమాజ సేవలో ముందుండే యువజన నాయకులను గుర్తించి యువజన నాయకులకు స్వామి వివేకానంద జాతీయ గౌరవ పురస్కారాన్ని అందిస్తాం అని యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షులు డాకున వేణుగోపాలకృష్ణ తెలిపారు. మెదక్ జిల్లా అధ్యక్షులైనటువంటి వడ్ల సాయిబాబా గారిని, అదేవిధంగా ఠాకూర్ వెంకట్ గారిని, అదేవిధంగా మెదక్ సంబంధించినటువంటి బ్రహ్మం గారిని, జిన్నారం మండలానికి సంబంధించినటువంటి గుమ్మడిదల్ మండలానికి సంబంధించినటువంటి మా మందభాస్కర్ రెడ్డి సీనియర్ నాయకుడు అయినటువంటి మందభాస్కర్ రెడ్డి గారిని, సింగర్ అయినటువంటి ఎల్లయ్య గారు, అదేవిధంగా మా శ్రీనివాస్ గారు రిపోర్టర్ అయినటువంటి శ్రీనివాస్ గారు, అదేవిధంగా మా బుచ్చన్న, అదేవిధంగా మా పుర్ర జగదీష్ గారు, రాయకోట్ కృష్ణ గారు, అదేవిధంగా బర్దిపూర్ సంగమేశ్వర్ గౌడ్ గారు, అదేవిధంగా సొంగ సాయిలు గారు, ఇంకా చాలా మంది యువజన సంఘాల సమితితోని అటాచ్ ఉన్న వాళ్ళందరూ కూడా మీరు చేసినటువంటి సేవల యొక్క పత్రాన్ని వారికి జతపరిచి ఈ 9వ తారీఖు జరిగేటువంటి కార్యక్రమంలో పాల్గొని మీకు కూడా అవార్డు ఇవ్వడం జరుగుతుంది కనుక దయచేసి యువజన సంఘాలు ఎక్కడెక్కడైతే మీకు అందుబాటునటువంటి యువజన సంఘాల నాయకులను కూడా సంప్రదించి మీ యొక్క బయోడాటాను కానీ మీరు చేసినటువంటి సేవా కార్యక్రమాలు అన్ని కూడా క్లిప్పింగ్స్తో పాటు వాళ్ళకి సబ్మిషన్ చేయాలని చెప్పేసి కూడా తెలంగాణ యువజన సంఘాల సమితి తరఫున తెలియజేసుకుంటున్నాం. యువతకు మలుపు, యువత లోపల ఆత్మవిశ్వాసం, యువత లోపల ఒక నమ్మకం, యువత లోపల ధైర్యం, యువత లోపల అచంచలమైనటువంటి విశ్వాసాన్ని ప్రేరేపించినటువంటి ఒక దిక్సూచి, ఒక దివిటి, ఒక జ్యోతి, మనందరూ కూడా ఆధ్యాత్మికమైన జ్యోతి, మనందరి లోపల ప్రేరణ కలిగించినటువంటి స్వామి వివేకానంద గారి యొక్క జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ యువజన సంఘాల సమితి ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక ర్యాలీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 9వ తారీఖు 9 గంటలకు అంబేద్కర్ ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూ నుంచి వివేకానందుల వారి యొక్క స్టాచ్యూ వరకు పెద్ద ఎత్తున సుమారు ఒక 2000 మందితోని పెద్ద ఎత్తున ర్యాలీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి యువజన సంఘాలు, మహిళా సంఘాలు, అదేవిధంగా యువత అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొని దిగ్విజయం చేయాలి. మనందరూ కూడా ఎంతో ఇష్టమైనటువంటి ఆయన ఇచ్చినటువంటి ప్రతి బోధన, ప్రతి జీవితాన్ని కూడా కదిలించేటువంటి అద్భుతమైన సందేశం ఇచ్చిండు. నేటి కూడా 1863 నుంచి నేటి వరకు కూడా సజీవంగా ఉందంటే ఆయన ఇచ్చినటువంటి ప్రేరణ, ఆయన ఇచ్చినటువంటి ధైర్యం, ఆయన ఇచ్చినటువంటి విశ్వాసాన్ని ప్రతి ఉదయం లోపల చేరవేర్చాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో తెలంగాణ యువజన సంఘాల సమితి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం పాల్గొన్నది. అధికారులు, అనధికారులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి ఆశీర్వదించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి తెలంగాణ రాష్ట్రానికి, యావత్ భారతదేశానికి ఈ యొక్క ర్యాలీ మణిహారం కావాలని చెప్పేసి కూడా సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి యువజన సంఘాలు, ప్రతి యువకులు కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా తెలియజేసుకున్నాం. జై వివేకానంద, జై జై వివేకానంద, జై వివేకానంద, జై జై వివేకానంద.